తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్రంలో గనక నిజంగా ఉప ఎన్నికలు గనక వస్తే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ వల్లే వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కొన్ని వస్తున్న నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందని, ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే అది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ వల్లే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఆ మాట ఎందుకు అంటున్నారు అని అంటే, ఇప్పుడు స్పీకర్ దగ్గర పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఇద్దరికి నోటీసులు పంపించారు. అవును. వాళ్ళల్లో ఒకళ్ళు కడియం శ్రీహరి, రెండు దానం నాగేంద్ర, వీళ్ళిద్దరికీ నోటీసులు పంపించారు స్పీకర్ ప్రసాద్ గారు. సో ఆయన నోటీసులు అందుకున్నారు. నోటీసులు అందుకున్న తర్వాత విచారణకి కడియం శ్రీహరి గారు హాజరయ్యారు. దానం నాగేంద్ర మాత్రం ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి ఆయన కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఒక ప్రపోజల్ పెట్టారు. ఏంటి అని అంటే, ఇప్పుడు నాకు మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వండి, లేదంటే నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి, లేదా ఖైరతాబాద్ టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు మంత్రి పదవి ఇవ్వండి. ఇలాంటి ప్రపోజల్స్ ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఓకే. ఇందుకు ఈయన ఎందుకు ఢిల్లీ వెళ్ళి ఇంత అడావుడి చేశాడని అంటే, ఈయన మీద అనర్హత వేటు పడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకు అని అంటే, ఈయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. అవును. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరి 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఈయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఎంపీగా ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఏ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు? బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతున్నాడు. మరి అక్కడేమో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేశాడు. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం కదా. రేపు కోర్టు కూడా ఇదే పాయింట్అవుట్ చేస్తుంది కదా. సో కాబట్టి కోర్టు అనర్హత వేటు వేసే అవకాశం ఉంది కదా. పైగా సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది స్పీకర్కి, తెలంగాణ స్పీకర్కి, పలాని డేట్ లోపల మీరు ఈ ఫైనల్ చేసి నా రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి. లేదని అంటే జైల్లో ఉండాల్సి వస్తుంది అనే యాంగిల్లో కూడా మాట్లాడారు. ఎవరిని? స్పీకర్ గురించి సుప్రీంకోర్టు. ఓకే. అంత సీరియస్గా కామెంట్ చేశారు జడ్జి. దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. లెజిస్లేషన్కి పవర్స్ లేవా, జ్యుడిషియరీకి పవర్స్ ఉన్నాయా, ఇలాంటి చర్చ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. గత కొంతకాలంగా ఉంది. ఇది లక్ష్మణ రేఖ. లెజిస్లేషన్కను జ్యుడిషియరీకి మధ్య చాలా సున్నితమైనటువంటి ఒక రేఖ ఉంటుంది. అది ఇటు వచ్చినా ఇది ఇటు పోయినా గొడవే. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా నిన్న రీసెంట్గా ఏమిచ్చింది, రాష్ట్రపతి గవర్నర్లకి అధికారాలు ఉంటాయని చెప్పించింది. అంతకుముందు ఏం చెప్పారు, తమిళనాడులో జరిగినటువంటి బిల్స్ విషయంలో నిర్ణీత గడువు 3 నెలల్లో పెట్టేసి 3 నెలల తర్వాత ఆటోమేటిక్గా అవి చట్టరూపంలో మారిపోతాయని చెప్పారు. అది కుదరదు అని చెప్పింది సుప్రీంకోర్టు. చెప్తూ దానికి ఒక బౌండ్ పెట్టాలి. ఒక బౌండ్, ఇదిగో పలాని మీరే పెట్టండి, లెజిస్లేషన్లో మీరే నిర్ణయించి మీరే బౌండరీస్ పెట్టి మాకు పంపిస్తే మేము అప్రూవల్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడింది సుప్రీంకోర్టు. అంటే లెజిస్లేషన్ని కంట్రోల్లో తీసుకున్న ప్రయత్నం చేస్తున్నట్టు లెజిస్లేషన్ భావిస్తుంది. దానికి ప్రత్యక్షంగా ఇప్పుడు మనకి తెలంగాణ స్పీకర్ విషయంలో చేసినటువంటి కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక కడియం శ్రీహరి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. అవును. ఆ తర్వాత వాళ్ళ కుమార్తె కావ్య ఎంపీగా పోటీ చేస్తే అఫిడవిట్లో సంతకం పెట్టాడు ఆయన. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి అఫిడవిట్లో సంతకం పెట్టాడు. ఆవిడ ఎంపీ అయ్యారు కదా. దాంతోపాటు ప్రచారం చేశాడు. ప్రచారం చేసిన విజువల్స్ ఉన్నాయి, అఫిడవిట్లో సంతకం పెట్టినవి ఉన్నాయి. సో ఆయన్ని కూడా అనర్హత వేటు వేసే అవకాశం ఉంది కోర్టు. ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఆన్ డాక్యుమెంట్. మిగతా వాళ్ళు 12 మంది వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి. మిగతా వాళ్ళు ఏంటంటే మేము మారలేదు అంటారు. సింపుల్, మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం అంటారు. అనే అవకాశం ఉంది. ఇప్పుడు విచారణకు పిలిచారు, స్పీకర్ విచారణకు పిలిచారు, స్పీకర్ విచారిస్తున్నాడు. అల్టిమేట్గా ఏంటంటే స్పీకర్ అయితే ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాలిగా సుప్రీంకోర్టుకి. ఇచ్చినప్పుడు వీటిని ఈయన సమర్థించలేరు. డైరెక్ట్గా కనిపిస్తున్నాయి కాబట్టి, బహిరంగంగా కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఈయన తప్పించుకోలేరు. సో ఆ రిపోర్ట్ ఇవ్వలేరు వీళ్ళిద్దరి విషయంలో. మిగతా వాళ్ళ విషయంలో ఇస్తారు. సో అందుకని చెప్పేసి వీళ్ళిద్దరిని ఏం చేస్తుంది కోర్టు, అనర్హత వేటు వేస్తుంది సుప్రీంకోర్టు. వేసే అవకాశాలు ఉన్నాయి. ఆ కారణం చేత ముందుగానే వీళ్ళు రిజైన్ చేయిస్తే, వీళ్ళ చేత రిజైన్ చేయించి బై ఎలక్షన్కి వెళ్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఒక చర్చ.
బై ఎలక్షన్ వస్తే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే గెలిచారో మళ్ళీ గెలవచ్చు, బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఒకవేళ వీళ్ళు రాజీనామా చేయకపోతే కోర్టు దాకా వెళ్ళి కోర్టు కనుక అనర్హత వేటు వేస్తే అది రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం కింద వస్తుంది. ఓకే, అల్టిమేట్గా అంతే కదా. ముఖ్యమంత్రి ఆయనే తీసుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఒకవేళ కోర్టు కనుక వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తే అది సీఎం వైఫల్యం కిందనే భావించాల్సి ఉంటుంది. సో అందుకే ఒకవేళ బై ఎలక్షన్ చూస్తే అది సీఎం యొక్క వైఫల్యం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి మాట్లాడుతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ కదా ఇప్పుడు పిటిషన్ వేసింది, అనర్హత వేటు వేయండి వాళ్ళ మీద అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసింది. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో విలీనం చేసుకుంది. మరి దాన్ని తప్పుపట్టాలి కదా అని అంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ వాళ్ళేమంటారు, చట్టంలో ఉండేటువంటి వెసలుబాటుని బేస్ చేసుకొని మేము విలీనం చేసుకున్నాము, ఎందుకు టూ థర్డ్ వచ్చారు కాబట్టి మేము విలీనం చేసుకున్నాము. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల్ని మీకు రాజ్యసభలో విలీనం చేసుకున్నారు కదా, మరి అది చట్టంలో ఉండే వెసులుబాటు కదా. కాబట్టి 2/3 వచ్చారు కాబట్టి మా వైపు నుంచి మేము విలీనం చేసుకున్నాం, మమ్మల్ని ఎలా తప్పు పడతారని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసింది, హైకోర్టులో వేసింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని విచారణ కొనసాగిస్తూ అసలు దేశవ్యాప్తంగా కూడా దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్టమైన చట్టం రావాలి, లేదంటే గెలిచిన తర్వాత వీళ్ళు ఆ పార్టీలో కొనసాగకుండా వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపట్ల ఇప్పుడు ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది. ఎందుకు ప్రతిపక్షంలో ఉంటే ఉపయోగం లేదు, ప్రభుత్వం నుంచి పనులు చేయించుకోలేరు, బెనిఫిట్స్ పొందలేరు. అందుకని ఎలక్షన్లు అయితే విడివిడిగా పోటీ చేస్తున్నారు, ఏ పార్టీ కాబట్టి పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత అధికార పక్షంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 164 మంది కూటమికి ఉన్నారు కాబట్టి అసలు అవసరమే లేదు, వాళ్ళ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అవసరమే లేదు, అందుకని చెప్పి కామ్గొన్నారు. అలా కాకుండా బొట్టాబొట్టి మెజారిటీ తోటి కనుక అంటే మీకు మ్యాజిక్ ఫిగర్ కొంచెం అటు ఇటు కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా ఫిరాయింపులు ఉండేవి. ఓడిపోయిన వాళ్ళందరూ అటు వెళ్ళిపోయిన వాళ్ళే ఆల్మోస్ట్ ఎక్కువ మంది. సో ఇలాంటిది అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. అందుకే దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అనేది సుప్రీంకోర్టు భావిస్తుంది, దానికి లెజిస్లేషన్ సహకరించాలని కూడా కోరుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది ఇది. సో కాబట్టి వీళ్ళు ఒకవేళ కనుక సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసేదాకా ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి గారి వైఫల్యం కిందనే భావించాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.